నేను డాక్టర్ రామన్రాజు బడబాగ్ని, ఎండి పంచకర్మ, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు గుండె జబ్బుల గురించి, దాన్ని ఆయుర్వేదంలో ఎలా మనం తగ్గించవచ్చో తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు గుండె జబ్బులు అనేది చాలా సీరియస్, అవి ఆయుర్వేదం ద్వారా తగ్గవు, అలోపతి వైద్య విధానం ద్వారా అని. అదంతా అపోహ మాత్రమే. ఆయుర్వేదంలో కూడా ఫాస్ట్గా తగ్గేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ వరకు మనకు అలోపతికి సమానంగా మనకు ఆయుర్వేదంలో కూడా పనిచేసే విధంగా ఉన్నాయి. కానీ అలోపతి వాళ్ళకు టెక్నాలజీ ఇవ్వటం జరుగుతుంది, మనకు టెక్నాలజీ ఇవ్వరు. టెక్నాలజీ వేరు, మెడిసిన్ వేరు. ఏంటంటే ఇప్పుడు మనకు ఊపిరి ఆడలేదు, ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వటం, వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వటం, అవన్నీ టెక్నాలజీ. అవి వాళ్ళకు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది, మనకు ప్రొవైడ్ చేయరు. అదే వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు మనం సరే, మనకు ఎమర్జెన్సీ వెంటిలేషన్ పైన ఐసీయూ సెటప్ ఉండేటటువంటి కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ను మినహాయిస్తే మిగతావి మనకు ఆయుర్వేదం ద్వారా తగ్గుతాయి. సపోజ్ ఇప్పుడు మనం జనరల్గా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. దాన్నే మనం ఆయుర్వేదంలో ధమనీ ప్రతిచయం అంటాం. మనం చాలామందికి చూస్తుంటాం, మన కరోనరీ ఆర్టరీలో మొత్తం రక్తం గడ్డకట్టి బ్లాక్స్ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ట్రిపుల్ వెజల్స్ డిసీజ్ అంటాం. అంటే కరోనరీ ఆర్టరీ 3 భాగాలుగా ఉంటుంది. ఆ 3 వెజల్స్లో మనకు బ్లడ్ క్లాట్స్ వచ్చి అది 70%, 80% అలా మనకు చెప్పడం జరుగుతుంది. ట్రిపుల్స్ వెసల్ డిసీజ్ అంటాం. దీంట్లో కూడా మనకు 80% బ్లాక్స్ ఉన్నా కూడా మనకు ఆయుర్వేదంలో ఇబ్బంది లేకుండా, స్టంట్ వేయకుండా, బైపాస్ సర్జరీ లేకుండా దాదాపుగా మనకు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది 40% ఉన్న, ఓన్లీ ఒక్క వెజల్స్లోనే బ్లాక్స్ ఉన్న చాలామంది మనకు స్టంట్ వేయించడం జరుగుతుంది. స్టంట్ వల్ల కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదు, తర్వాత కూడా మళ్ళీ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే ట్రిపుల్ వెజల్స్ డిసీజ్ కానీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ను సమర్థవంతంగా ఆయుర్వేదంలో తగ్గించుకోవచ్చు. అయితే వీటి అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ ఉండదు. ఇవి కూడా మనకు వాతం వల్ల వచ్చినటువంటి హృద్రోగమా, పిత్తం వల్ల వచ్చిన హృద్రోగమా, కఫం వల్ల వచ్చిన హృద్రోగమా, వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ వేరుంటుంది. వాతం వల్ల వచ్చినటువంటి గుండెపోటు వేరుంటుంది. అది ఏంటి అంటే ఉన్నట్టుండి సివియర్ పెయిన్ గుండెలో రావటం, అదేవిధంగా నెక్స్ట్ పైకి మెడవైపుకు పాకటం, ఈ ఎడమవైపు చేతికి పాకటం, స్వెట్టింగ్ రావటం, భయంకరమైన నొప్పి రావటం జరుగుతుంది. దీనితో పాటు ఆ పేషెంట్ యొక్క హిస్టరీలో ఏముంటుంది అంటే ఎక్కువ చల్లటి వస్తువులు తీసుకోవటం కానీ, ఏసీకి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం కానీ, లేదంటే మనం ఎక్కువగా టెన్షన్కు, స్ట్రెస్కు గురి కావటం కానీ, ఉపవాసాలు ఎక్కువ ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఆ హిస్టరీలో ఉంటుంది. ఇవి మనకు వాతం వల్ల వచ్చిన హృద్రోగం. అదే ఆధునిక శాస్త్రరీత్యా ఏమేమి ఉంటాయంటే దీంట్లో జనరల్గా మనకు ఈ హార్ట్ స్పాజం, అంటే మనకు కరోనరీ ఆర్టరీ స్పాజంలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఈజీగా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ రెండవది పిత్తం వల్ల వచ్చినటువంటి హృద్రోగం. దీంట్లో ఏమవుతుంది అంటే చాలామందికి బ్లడ్ క్లాట్ కావటం వల్ల మనకు కరోనరీ ఆర్టరీ బ్లాక్ కావటం వల్ల గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల మనకు ఎంఐ అంటాం, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, ఇవన్నీ కూడా జరుగుతాయి. దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయి? మనకు లక్షణాలు ముఖ్యం ఆయుర్వేదంలో. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకు నొప్పి కంటే కూడా మంట ఎక్కువ ఉంటుంది. మొత్తం ఇక్కడ హార్ట్ దగ్గర మంట, ఏదో మనకు లోపల మంట పెట్టినట్టు, నిప్పు పెట్టినట్టు మంట ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వామిటింగ్ ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, ఇంకా తల తిరగడం ఉంటుంది, పుల్లటి తేపులు రావటం లేదా చేదు తేపులు రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఇంకా మనం హిస్టరీకి వెళ్తే ముందు రోజు నైటు ఎక్కువ స్పైసీ ఫుడ్, బిర్యానీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉండటం, అదేవిధంగా జనరల్గా అంతకుముందు అసిడిటీ కానీ, అల్సర్స్ కానీ ఉండటం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఆధునిక శాస్త్రరీత్యా కూడా మనం యాంజియోగ్రామ్ చేస్తే బ్లడ్ క్లాట్స్ ఉంటాయి. నెక్స్ట్ కఫం వల్ల వచ్చినటువంటి హృద్రోగం. దీంట్లో ఏమేమి ఉంటుందంటే నొప్పి ఎక్కువ ఉండదు, మంట ఎక్కువ ఉండదు. ఏదో మనకు ఈ గుండె పైన ఎక్కువ బరువు పెట్టినట్టు, ఏదో పైన గుండె పైన ఎక్కి తొక్కినట్టు ఈ లక్షణాలు ఉంటాయి. దాంతోపాటు ఆకలి తక్కువ ఉండటం, మైల్డిష్ ఫీవర్ సెన్సేషన్ ఉండటం, చురుకుదనం లేకపోవటం, ఎప్పుడూ నిద్ర వచ్చినట్టు ఉండటం, చలి పెట్టినట్టు ఉండటం, ఇవన్నీ కూడా మన కఫజ హృద్రోగ లక్షణాలు. ఇవి ఆధునిక శాస్త్రరీత్యా కొలెస్ట్రాల్ పెరిగి ಮತ್ತು అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ వల్ల, ఆ కరోనరీ ఆర్టరీలో అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ వల్ల
మనకు గుండెపోటు వస్తుంది. ఇట్ట మనకు 3 రకాలు. ఈ మూడిటికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవి గనక మనం సమర్థవంతంగా ఈ భేదాన్ని మనం తెలిసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా మనకు ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది. వీటిల్లో మనకు ఎక్కువగా చాలామందికి మనం చూస్తుంటాం ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ వల్ల ఎక్కువ రావటం జరుగుతుంది. దీనికి కూడా మనం గృహ చిట్కాల ద్వారా ఈజీగా చాలా వరకు తగ్గించుకోవచ్చు. సపోజ్ తెల్ల మద్ది చెక్క అర్జున అనేది అందరికీ తెలుసు. ఈ అర్జున దాన్నే తెల్ల మద్ది అంటాం. ఈ అర్జున పౌడర్ ఎక్కడైనా ఉంటుంది. అర్జున పౌడర్ అదేవిధంగా కొంచెం వెల్లుల్లి ఈ రెండును మనం కషాయంలాగా కాంచి పాలతో కలిపి తీసుకుంటే ఈ సమస్య గుండె సమస్య అనేది తగ్గుతుంది. ఇంకా మనకు జనరల్గా వాతజ హృద్రోగంలో ముఖ్యంగా మనకు దశమూల కషాయం అని, అదేవిధంగా ఇంకా దశమూల కషాయంలో కొద్దిగా మనం నిమ్మరసం, కొంచెం సైంధవ లవణం, కొద్దిగా మనం నువ్వుల నూనె ఇవన్నీ వేసుకుంటే వాతం వల్ల వచ్చినటువంటి హృద్రోగం పూర్తిగా తగ్గుతుంది. అదే పిత్తం వల్ల వచ్చినటువంటి హృద్రోగం సింపుల్గా మనం తియ్యటి ద్రాక్ష పళ్ళ రసం తీసుకున్నా, అదేవిధంగా అతిమధుర చూర్ణం అని మనకు ఆయుర్వేదిక్ షాప్లో ఉంటుంది. దాన్ని మనం కషాయంలాగా కాంచి తీసుకున్నా తగ్గుతుంది. అదే కఫం వల్ల వచ్చిన హృద్రోగం అయితే మనము జనరల్గా మనకు వరుణాది కషాయం అని, నెక్స్ట్ ఇంకా మనకు దశమూల కటుత్రయాది కషాయం అని, నయోపాయం కషాయం అని, హృదయార్ణవ రస అని ఉంటాయి. ఇలా మనం వాటి లక్షణాలను బట్టి మనకు ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు పెద్దగా మనకు స్టంట్ వేయాల్సిన అవసరం లేదు, బైపాస్ సర్జరీ కూడా అవసరం లేదు. ఎందుకంటే పేషెంట్కు ధైర్యం చెప్పాలి, మందులు వాడాలి. 3 మంత్స్లోనే మనకు మరలా మనం ఒకసారి యాంజియోగ్రామ్ చేపిస్తే చాలా వరకు క్లియర్ అయిపోతాయి. మనం చెప్పేది కాదు, చాలామంది కార్డియాలజిస్టులే చెప్తున్నారు ఈ స్టంట్ వల్ల పెద్ద యూజ్ లేదని. కాబట్టి తప్పకుండా ఎవరికైనా ఈ సమస్య ఉంటే మన దగ్గర ఇంకొకటి ఏంటంటే ఒక్క ఆయుర్వేదమే కాదు, ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. హోమియో ఉంది, ఆయుర్వేదం ఉంది, నెచురోపతి ఉంది, యోగా ఉంది. న్యాచురోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. దీనికి ఫుడ్ ద్వారానే చాలా వరకు బ్లాక్స్ తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా మన దగ్గర ఒకే చోట ఉన్నందువల్ల మనకు అన్ని వైద్య విధానాల హెల్ప్ తీసుకొని మనకు ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మనకు ఈ హార్ట్ బ్లాక్స్తో ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి. ఇంకా మనకు ఈ గుండె జబ్బుల్లో రెండవ జబ్బు ఏంది అంటే గుండె యొక్క శక్తి తగ్గడం, అంటే గుండె యొక్క కొట్టుకుండే కెపాసిటీ తగ్గడం. దాన్నే మనం ఈఎఫ్ అంటాం, ఎజాకులేషన్ ఫ్రాక్షన్ అని. అవి తగ్గుతాయి చాలామందికి. మనకు మినిమం 55% ఉండాలా. ఈ గుండె యొక్క పటుత్వం, గుండె యొక్క శక్తి తగ్గటం వల్ల ఏమవుతుంది అంటే కొద్దిగా నడుస్తేనే ఆయాసం రావటం, తల తిరగటం, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం ద్వారా ఆయాసం ఇవన్నీ కూడా వస్తాయి. దీంట్లో కూడా మనకు ఆధునిక శాస్త్రం కంటే మన దగ్గరనే మంచి మెడిసిన్స్ ఉన్నాయి. గుండె యొక్క కండరాలను బలం చేయడానికి మంచి మందులు ఉన్నాయి. జనరల్గా మన ఈ మందులతో గృహ చిట్కాల ద్వారా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నేలగుమ్మడి అంటది, నేలగుమ్మడి విదారి అంటాం. ఆ పౌడర్ను మనం వాటర్లో కలిపి తీసుకోవటం ద్వారా కూడా మనకు ఈ గుండె యొక్క పటుత్వాన్ని, గుండె యొక్క బలాన్ని, ఆ గోడ యొక్క బలాన్ని పెంచడం ద్వారా ఈఎఫ్ అనేది పెరుగుతుంది. ఇంకా మనకు జనరల్గా ఎవరైతే క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుందో వాటికి ఆయుర్వేద మందుల్లో దశమూల కషాయం, నయోపాయం కషాయం, పునర్నవాది కషాయం, అదేవిధంగా ప్రభాకరవటి, నెక్స్ట్ హృదయార్ణవ రస అని, నాగార్జునాభ్రక రస అని, ఇంకా యాకూతి రస అని రకరకాల మందులు ఉంటాయి. ఇవి ఇంగ్లీష్ మందులతో సమానంగా వాటికంటే అద్భుతంగా మనకు ఈఎఫ్ను పెంచి గుండె యొక్క శక్తిని పెంచేదానికి పనిచేస్తాయి. ఇంకా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్లో చాలామందికి జనరల్గా మనం చూస్తుంటాం, చాలామందికి గుండె తక్కువ కొట్టుకోవడం బ్రాడికార్డియా అంటాం, ఎక్కువ కొట్టుకోవడం టాకీకార్డియా అంటాం. పాల్పిటేషన్ ఏదైనా సరే టెన్షన్ వస్తే మనం గుండె ఎక్కువ కొట్టుకుంటుంది. అదేవిధంగా కొన్ని రకాల బండిల్ బ్రాంచ్ బ్లాక్స్ అంటాం. అలాంటి వాటిల్లో కూడా మనకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ పక్కన పెడితే ఇలాంటి చాలా వాటికి మనకు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా బీపీకి కూడా చాలా మందులు వాడినా తగ్గని కేసెస్లో మన దగ్గర మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లం అంటేనే భయపడి మనకు అల్లోపతినే ఇవి పనిచేయమనేది ఉత్తాపోహ. తప్పకుండా మనకు ఆల్టర్నేటివ్ సిస్టంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మన దగ్గర ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఈ గుండెకు సంబంధించిన రకరకాల సమస్యలు ఉంటాయి. రుమాటిక్ హార్ట్ డిసీజ్లో కూడా మన మందులు పనిచేస్తాయి. కాబట్టి ఏవైనా సరే కంప్లైంట్స్ ఉంటే ఒక్కసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఉండటం ద్వారా మనం ఏ సిస్టంలో మనకు మంచి ఉందో అవన్నీ కూడా తీసుకొని మనకు రోగి యొక్క వ్యాధే నిర్మూలనే పరమావధిగా మేము భావించి చికిత్స చేయడం జరుగుతుంది. ఇంకొకటి మనం ఈ డాక్టర్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది.
నెక్స్ట్ మెడిసిన్స్ పైన 30% రాయితీ, ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే 30% రాయితీ ఉంటుంది, ఇద్దరు వస్తే 40% రాయితీ ఉంటుంది. అదేవిధంగా పంచకర్మ ప్రొసీజర్స్ పైన కూడా ఈ విధంగానే రాయితీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.